సిబిఎన్ గారు కూడా జూజూపీ అయ్యే పరిస్థితి పట్టిస్తున్నారంటే వాహ్, యు ఆర్ అ ప్లేయర్ సార్. సార్, సనాతన రక్షణ బోర్డు పెట్టడం అనేది మీ చాయిస్, కానీ మీరు ఏమన్నారు, న్యూట్రల్ గా ఆబ్జెక్టివ్ గానా? మీరు ఆబ్జెక్టివ్ థింకింగ్ గా, అసలు మీకు ఆబ్జెక్టివ్ గా థింక్ చేసే సామర్థ్యమే ఉంటే ఎన్డీడీబీ రిపోర్ట్ లో కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఏమీ లేకుండా ఉస్కో అంటే ఉస్కోని ఎలా వెళ్ళిపోతారు సార్? ఇందుకని కాదు మీకు సిబిఎన్ గారు మీ గ్యాంగ్ అంతటికి సుప్రీంకోర్టు ముట్టికేలేసింది. సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి ఎలాగైతే లింక్ లేదో మీకు ఆబ్జెక్టివ్ థింకింగ్ కి లింక్ ఏంటి సార్? ఆర్ మీరు ఆబ్జెక్టివ్ గా థింక్ చేసింది సిబిఎన్ గారి షిప్ ముంచేయడానిక? ఐ డోంట్ నో సార్. బాబోయ్, ఇంత బ్రూటల్ గా ఉంటుందా పాలిటిక్స్? ఫ్రెండ్స్, ఫర్ అ మోమెంట్ సిబిఎన్ గారి పొజిషన్ లో మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి. సిబిఎన్ గారి షిప్ మునిగిపోవడానికి ఇష్యూలో కారణం ఆయన లేదా పవన్ కళ్యాణ్ గారా అనేది ఆయనకి ఎప్పటికీ తెలియదు. అండ్ హీఈస్ నాట్ ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. కానీ సిబిఎన్ గారిని చూడండి ఎలా క్లీన్ బౌల్ చేసి అవతల పడేశారో. ఎవరో నాకు తెలియదు, ఐఎమ్ స్టిల్ స్పెక్యులేటింగ్ హియర్. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్ హియర్, దట్ నథింగ్ ఇస్ స్ట్రైట్. ఏది స్ట్రైట్ గా లేదు ఇక్కడ. చూడండి, ఇక్కడ సిబిఎన్ గారిని పాపం అనుకోవాలా, లేదా సిబిఎన్ గారే ఆయన తీసుకున్న గోతులో ఆయన పడ్డారనుకోవాలా, లేదా సిబిఎన్ గారి చేతే ఆయన గొయ్యిని తోవించి ఆయనే అందులో పడేలా చేశారా? ఏమనుకోవాలి చెప్పండి. అండ్ వాచ్ అవుట్, ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మన స్టేట్ కి పనికొచ్చేది ఏదైనా ఉందా? ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వల్ల మన స్టేట్ కి ఎన్ని జాబ్స్ క్రియేట్ అయ్యాయి, ఎంత మందికి జీవనోపాధి కలిగింది దీని వల్ల? ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ కి తప్ప మన స్టేట్ కి పనికొచ్చే ఇష్యూ అనేది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాటకు ఆ మాటే సార్. ఐ కెన్ సీ అ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇన్ యువర్ ప్లే. సిబిఎన్ గారు కూడా జూజూపీ అయ్యే పరిస్థితి పట్టిస్తున్నారంటే వాహ్, యు ఆర్ అ ప్లేయర్ సార్. ఇందుకనే సార్ సిబిఎన్ గారు నేను బోల్డ్ అనే వీడియోస్ లో మొత్తుకుంటున్నాను, మీకు కానిది మీరు ఎందుకు ఒంటికి పూసుకుంటున్నారు? మీకు కాంపిటెన్సీ లేని చోటకి మీరు ఎందుకు వెళ్తున్నారు? అసలు మీకు కాంపిటెన్సీ ఉందని టమ్కి వేసుకున్న వాటిల్లోనే కాంపిటెన్సీ లేదని ప్రూవ్ అయిపోతుంది కదా రోజు రోజు. అలాంటివి మీకు ఎందుకు సార్ కొత్తవి, మన స్టేట్ కి పనికిరానివి చెప్పండి? అసలు ఈ గేమ్ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఎందుకు సార్ సిబిఎన్ గారు మీ ట్రాక్ లోకి వెళ్ళడం?